బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షిస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ లోగో ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షిస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ లోగో ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షిస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ లోగో ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షిస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ లోగో ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అక్కడున్న ప్రజెంట్ తాజా సమాచారం ఏంటి? ఎక్కడి వరకు వచ్చింది రూపకల్పనపై గీతం? లక్ష్మీనాథ్, తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి అంశం అందరికీ తెలిసిందే. త్యాగాల తెలంగాణలో ఆనవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాచరిక పోకడలను పోలి ఉండొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుండి చెప్తా ఉన్నారు. ఇటు తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుండి కూడా తెలంగాణలో రాచరిక పోకడల పైన, ఇటు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే అధికారిక చిహ్నం విషయంలో కానీ, లేకపోతే రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వస్తూ ఉన్నారు. నేడు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి పదే చెప్పడం జరిగింది, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో గత ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క ఆనవాళ్ళు ఉండాలి తప్పితే కానీ ఎవరినో ప్రతిబింబించే విధంగా ఉండకూడదని చెప్పి, తెలంగాణ తల్లి అంటే ఇటు పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా ఉండాలని చెప్పి, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి నేతలు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి, ఒక సమ్మక్క సారలమ్మ ఇటు ప్రతిబింబంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. అధికారిక చిహ్నంలో కూడా ఈ ఆనవాళ్ళు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే 3 నిడివిలతో కూడినటువంటి పాటనైతే జయ జయ తెలంగాణ పాటను కూడా ఇప్పటికే రూపొందించడం జరిగింది. స్వరకల్పన కూడా సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చేత రూపకల్పన చేయించినటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా అందశ్రీకి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితిలో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి గేయానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పలు దఫాలుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు స్టూడియోకి వెళ్ళి పరిశీలించడం, తర్వాత సమీక్షించినటువంటి పరిస్థితి. కానీ ఉదయం నుండి కూడా మొత్తానికి ఈ యొక్క 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క చిహ్నాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాష్ట్ర గేయం పైన కూడా ఈరోజు భట్టి విక్రమార్క కూడా పంజాబ్ నుండి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగించుకొని ఢిల్లీ నుండి నేరుగా ఇటు హైదరాబాద్కు వచ్చి సీఎం ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క, కోదండరాం తదితర నేతలందరూ కూడా దీనిపైన కీరవాణి బృందంతో, గాయకులు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ అందశ్రీతో వీళ్ళందరితో కలిసి కూడా దీనికి సంబంధించినటువంటి అంశంపైన చర్చిస్తూ ఉన్నారు. గేయానికి సంబంధించినటువంటి మరి కొద్దిసేపట్లో ఫైనల్ చేసేటువంటి అవకాశం అనేది ఇప్పటికే 3 నిడివులతో కూడినటువంటి ఈ యొక్క పాటనైతే రూపకల్పన చేయడం జరిగింది. 2.5 నిమిషాలు, 3.5 నిమిషాలు, 13 నిమిషాలకు సంబంధించినటువంటి 3 నిడివులలో 2.5 నిమిషాలకు సంబంధించినటువంటిది పాఠశాలలో, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే వీలుగా ఈ యొక్క రూపకల్పన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఫైనల్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాస కేంద్రంగా ఇటు కీరవాణి బృందంతో, అటు భట్టి విక్రమార్క, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోదండరాం, వేం నరేందర్ రెడ్డి తదితర నేతలందరూ కూడా ఈ యొక్క సమాలోచనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ యొక్క తెలంగాణ చిహ్నానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇటు కాకతీయ తోరణం ఉండేటువంటి అవకాశం లేదని చెప్పేసి నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాకతీయ తోరణం అనేది ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నాగోబా జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి స్ఫూర్తిని ప్రతీకగా ఈ యొక్క చిహ్నంలో ఉండబోతున్నాయని చెప్పి కూడా స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహంలో ఇటు చాకల ఐలమ్మ, అదేవిధంగా మల్లు స్వరాజ్యం లాంటి నేతలు రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ ఎక్కిపెట్టినటువంటి మహిళల వీరోచిత పోరాటం ప్రతిబింబంగా, అదేవిధంగా తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఈ యొక్క తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో త్యాగాలు ప్రతిబింబించేలా ఈ యొక్క చిహ్నంలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే తెలంగాణ అధికార చిహ్నం కానీ, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కానీ, అదేవిధంగా గేయానికి సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీ గెజిట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టీఎస్ స్థానంలో టీజీగా కూడా వెహికల్ 31 తారీఖు వరకు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ తెలంగాణ అని చెప్పేసి ఇప్పటికే గెజిట్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా టీఎస్ స్థానంలో
స్థానంలో టీజీగా ఇప్పటికే మార్పు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. టీఎస్ ఎస్పీడీఎస్ఎల్ స్థానంలో టీజీ ఎస్పీడీఎస్ఎల్, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తెలంగాణ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వానికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి గతంలో ఈ యొక్క తెలంగాణ అనేది సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటిది, లేకపోతే తెలంగాణ అనేక వర్గాలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసినాయి, కేవలం ఇది సంపన్న వర్గాలకు సంబంధించింది కాదు అని చెప్పేసి బంగారం, ఆర్నమెంట్ ఇవన్నీ కూడా ఈ సబ్బండ వర్గాలకు సంబంధించింది కాదని చెప్పేసి తెలంగాణ పేద ప్రజలను ప్రతిబింబించే విధంగా ఈ యొక్క ఆనవాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం కానీ, లేకపోతే చిహ్నం కానీ, అదేవిధంగా గేయంగానే ఉండడానికైతే అన్ని రకాల ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2న వీటికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఉండబోతా ఉన్నది. లక్ష్మీనాథ్, రాంబాబు, జూన్ 2వ తారీఖు ఢిల్లీలోని పెద్దలు అతిరథ మహారాజుల ముందు ఈ గేయాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుందా? తప్పకుండా లక్ష్మణ్, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఈ యొక్క జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. సోనియా గాంధీ కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. 2వ తారీఖు నాడు సోనియా గాంధీ వస్తే సోనియా గాంధీ చేతుల మీదనే ఈ యొక్క జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, అందశ్రీ రాసినటువంటి రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 10 ఏళ్ళైనా కానీ తెలంగాణ రాష్ట్ర గేయం లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు రాష్ట్ర గేయం ఉండాలని చెప్పేసి తెలంగాణ కవి, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క జయ తెలంగాణ గీతంతో అనేక మంది మెదళ్ళలోకి వెళ్ళినటువంటి ఈ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ గేయాన్ని సరకపరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ చిహ్నాన్ని కూడా, రాజముద్రను కూడా ఈ యొక్క ఆవిష్కరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు సోనియా గాంధీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి పెరేడ్ గ్రౌండ్ లో భారీ సభ నిర్వహించాలని చెప్పేసి, దానికి అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దానికి సంబంధించి ఇప్పటికే అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంపిక బాధ్యత కోదండరామ్కే ఇప్పటికే అప్పగించడం జరిగింది. దీంతో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు, కవులు, కళాకారులకు సంబంధించినటువంటి ఒక ముందు వరుసలో వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టేందుకు అయితే ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు తెలంగాణకు సంబంధించినటువంటి అంటే అమరవీరుల గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం దగ్గర, స్థూపం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించి అక్కడ నుండి పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళి ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే సిఎస్ శాంతికుమార్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం దానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలను సత్కరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉంది. మరొక వైపు సోనియా గాంధీని కూడా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెసే, ఇచ్చింది కాంగ్రెసే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఇటు సోనియా గాంధీని కూడా ఇచ్చినటువంటి సోనియా గాంధీని కూడా విస్మరించారని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినాల్లో ఆవిర్భావ కార్యక్రమంలో సోనియా గాంధీని అయితే ఘనంగా సత్కరించాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. ఈ యొక్క వేడుకల్లో సోనియా గాంధీని సత్కరించడమే కాకుండా అమరవీరుల కుటుంబాలను కూడా సత్కరించాలని చెప్పి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా గేయానికి సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా చిహ్నానికి సంబంధించినటువంటి ముఖ్యంగా చిహ్నాన్ని, గేయాన్ని అయితే సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ భావిస్తూ ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ వర్గాలు చేపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే 2వ తారీఖు సంబంధించినటువంటి కార్యక్రమంలో సోనియా గాంధీ అయితే పాల్గొన్నటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.